హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాసాగర్ జర్నల్. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో దేని రిలేటెడ్ అంటే ఐటీ ఆఫీస్‌లో కొన్ని షార్ట్ కట్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఆ వర్డ్స్ అందరికీ తెలియాలని లేదు. కొంతమందికి తెలుస్తాయి, కొంతమందికి తెలియదు. కానీ అవి ఎంత పవర్‌ఫుల్ వర్డ్స్ అంటే అవి మనం ఎవరినైనా పక్కన వాళ్ళని అడగాలన్నా కాస్త నామోషీగా ఫీల్ అవుతూ ఉంటామనమాట. నేను ఐటీలో జాయిన్ అయినప్పుడు ఇట్లానే ఫీల్ అయ్యేదాన్ని. అవి చిన్న వర్డ్స్ ఎవరినన్నా అడగాలంటే సిగ్గుగా అనిపిచ్చేది. కానీ ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా టీమ్స్‌లో గానీ, ఈ మీటింగ్స్‌లో గానీ, లేకపోతే ఈమెయిల్స్‌లో గానీ ఎక్కువగా ఈ షార్ట్ కట్ వర్డ్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళనమాట. నేను పడిన ఇబ్బంది మీరెవరూ పడకూడదన్న ఉద్దేశంతో ఈ షార్ట్ కట్ వర్డ్స్ మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే షార్ట్ కట్ వర్డ్స్ అనేవి ఏంటి? దాని ఫుల్ ఫార్మ్స్ ఏంటి? అవి ఏ సందర్భాల్లో యూజ్ చేస్తే సేఫ్ అండ్ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తే రిస్కీ? నెక్స్ట్ వచ్చి ప్రొఫెషనల్ ఫ్రేజెస్ అనేవి ఎలా యూజ్ చేయాలి? అండ్ మీరు ఏదైనా ఒక ఓనర్‌షిప్ తీసుకున్నప్పుడు అలాంటి ఫ్రేజెస్ అనేవి ఎలా యూజ్ చేయాలి? టీమ్స్‌లో గానీ, ఈమెయిల్స్‌లో గానీ. అండ్ కాన్ఫ్లిక్ట్ రిడక్షన్ వర్డ్స్, ఫ్రేజెస్ కొన్ని ఉంటాయన్నమాట. మనం దెబ్బలాడినట్టు కాకుండా చాలా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా మనం ఎలా అడగాలి, మనకి కావాల్సిన థింగ్ మనం వాళ్ళ దగ్గర నుండి ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా నేను ఈరోజు వీడియోలో కవర్ చేస్తాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. చాలా చాలా హెల్ప్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందు షార్ట్ కట్ వర్డ్స్ చూసుకుందాము. నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఇంకేమన్నా కాస్త అర్థం కాకపోతే వీడియో పాజ్ చేసుకుని చూడండి. ఫస్ట్ షార్ట్ కట్ వర్డ్ వచ్చి FYI అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని. ఇది వచ్చి సేఫే అన్నమాట. సేఫ్ వర్డే. మీరు ఎలాంటి సందర్భంలో వాడచ్చు అంటే FYI ద సర్వర్ లాగ్స్ ఆర్ అటాచ్డ్ అని చెప్పి, అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనం చెప్తున్నట్టు అనమాట. నెక్స్ట్ వచ్చి ASAP అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది కాస్త రిస్కీ వర్డ్ అనమాట. ఎందుకు అంటున్నానంటే ఏదన్నా ఫర్ సపోజ్ ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, ప్లీజ్ అడ్రస్ దిస్ ASAP అని పెడతారనమాట. అది చూడ్డానికి కొంచెం హార్ష్‌గా ఉండొచ్చు. అంటే ఎంత వీలైనంత త్వరగా మీరు చేసేయండి అది అని అర్థం అనమాట. సో మీరు సీనియర్ పొజిషన్‌లో ఉంటే కాస్త పర్లేదు. కానీ జూనియర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ అస్సలు యూజ్ చేయకూడదు. దాని బదులు మీరు ఎట్లా పెట్టొచ్చంటే ప్లీజ్ అడ్రస్ దిస్ టుడే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎక్కువగా వినే వర్డ్ EOD. EOD అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ డే అని అర్థం. ఇది మోస్ట్లీ సేఫ్ వర్డే అనమాట. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కైండ్లీ షేర్ దిస్ రిపోర్ట్ బై EOD అని చెప్పొచ్చు. అంటే ఈ రోజు అయ్యేసరికి మీరు ఈ రిపోర్ట్ మీరు నాకు సెండ్ చేసేయండి అని చెప్పి. నెక్స్ట్ వచ్చి ETA. ETA అంటే ఏంటంటే ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ అని. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే కుడ్ యూ షేర్ ETA ఫర్ దిస్ రిలీజ్ అని అడుగుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ అంటే ఏ టైంకంతా ఇది కంప్లీట్ చేయగలరు, జస్ట్ ఎస్టిమేటెడ్ టైం చెప్పమని అడుగుతూ ఉంటారు అనమాట. అలాంటి టైంలో ETA ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ వచ్చి TBD అంటే ఏంటంటే టు బి డిసైడెడ్ అని. ఇది కాస్త రిస్కీ వర్డే. ఫర్ సపోజ్ మీరు ద రిలీజ్ డేట్ ఈస్ TBD అని చెప్పారనుకోండి, అది అంత మంచిగా ఉండదనమాట. రిలీజ్ డేట్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కదా. TBD అని చెప్పలేము అలాంటి సందర్భాల్లో. సో బెటర్ అలాంటి సందర్భాల్లో యూజ్ చేయకుండా ఏదన్నా ఒక టెంటేటివ్ డేట్ని ఇస్తే బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చి PFB అంటే ఏంటంటే ప్లీజ్ ఫైండ్ బిలో అని. ఇది ఎక్కువ మెయిల్స్లో ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇది కాస్త రిస్కీ వర్డే అనమాట. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఓకే కానీ అన్ని సందర్భాల్లో PFB అని మెయిల్స్లో పెట్టకూడదు. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ అనేవి కింద మెన్షన్ చేశారనుకోండి మెయిల్లో, అప్పుడు PFB అంటే ఏంటంటే ప్లీజ్ ఫైండ్ ద బిలో డీటెయిల్స్ అని అనమాట. ప్లీజ్ ఫైండ్ బిలో అని అంటే ఏంటంటే కింద డీటెయిల్స్ ఉంటాయి చూడండి అన్నట్టు ఆ కాంటెక్స్ట్లో వస్తుంది అనమాట. సో మీరు ప్రతిసారి PFB అని పెట్టకండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఇంటర్నల్ మెయిల్స్ అయితే PFB అని పెట్టుకోవచ్చు. బట్ ఎప్పుడైనా క్లయింట్స్కి పెట్టేటప్పుడు మాత్రం క్లియర్ కట్గా ప్లీజ్ ఫైండ్ ద బిలో డీటెయిల్స్ అనేవి యూజ్ చేయడం సేఫ్. నెక్స్ట్ వచ్చి PR అంటే ఏంటంటే పుల్ రిక్వెస్ట్ అనమాట. ఇది ఎక్కువ లైక్ డెవలపర్స్ కానీ ఆటోమేషన్ టెస్టర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు ఈ వర్డ్. ఇది సేఫే అనమాట. జస్ట్ మీరు ఎలాంటి సందర్భాల్లో వాడచ్చు అంటే పుల్ రిక్వెస్ట్ రెడీ అని చెప్పకుండా జస్ట్ సింపుల్గా ద PR ఈస్ రెడీ ఫర్ రివ్యూ అని పెడితే సరిపోతుంది.
నెక్స్ట్ వచ్చి మనందరికీ తెలిసిందే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇంత పెద్దది పలకకుండా షార్ట్‌కట్‌లో యూఏటీ అంటారనమాట. సో, ఇది అన్ని చోట్ల వాడొచ్చు. ఇది సేఫ్ వర్డే అనమాట. ఎలాంటి సందర్భాల్లో లైక్ ఎలా చెప్పొచ్చు అంటే యూఏటీ ఎన్విరాన్మెంట్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్ అని. మీకిక్కడ ఎగ్జాంపుల్ ఒకటి డిస్‌ప్లే చేస్తాను. ఒకే పదాన్ని సేఫ్‌గా వాడితే ఎలా ఉంటది, రిస్కీగా వాడితే ఎలా ఉంటది అని చెప్పి వీడియో పాజ్ చేసుకొని చూడండి. సో, ఎగ్జాంపుల్ చూడండి. సేఫ్ వర్సెస్ రిస్కీ యూజ్. మనకి షార్ట్‌కట్ వర్డ్స్ అర్థమైపోయినాయి కదా అని చెప్పి అన్ని చోట్ల ఈ షార్ట్‌కట్ వర్డ్స్ యూజ్ చేస్తే అది రిస్క్ అనమాట. సో, ఇలాంటి షార్ట్‌కట్ వర్డ్స్ టీమ్స్‌లో యూజ్ చేసుకుంటే పర్లేదు చాటింగ్స్‌లో. కానీ మెయిల్స్ పంపించినప్పుడు మాత్రం క్లియర్ కట్‌గా ప్లీజ్ ఫైండ్ ద బిలో డీటెయిల్స్. కుడ్ యూ అడ్రెస్ దిస్ టుడే? కెన్ యూ షేర్ ఈటీఏ అని చెప్పి చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా అడగాలి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ షార్ట్ కట్స్ అనేవి ఎలాంటివి అంటే సీజనింగ్ లాంటివనమాట. సీజనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా మన డిషెస్ మీద. అట్లాంటిదనమాట ఈ షార్ట్ కట్ వర్డ్స్ అనేవి. ఎందుకంటే టూ మచ్ యూజ్ చేసినా, లేకపోతే దాన్ని రాంగ్‌గా యూజ్ చేసినా మొత్తం డిష్ అంతా పాడైపోయే సందర్భాలుంటాయనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా వాడాలి వీటిలిని. నెక్స్ట్ వచ్చి ఐటీ ప్రొఫెషనల్స్ యూజ్ చేసే ప్రొఫెషనల్ ఫ్రేజెస్ అనేవి కొన్ని చెప్తాను మీకిప్పుడు. అన్నీ ఏంటంటే పొలైట్‌గా ఉంటాయి. బట్ ప్రొఫెషనల్‌గా కూడా ఉంటాయి. మీరు ఎక్కువ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయండి ఐటీలో ఉన్నప్పుడు. లైక్ ఐటీ అనే కాదు, ఏ కంపెనీస్‌లో ఉన్నప్పుడైనా గానీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయండి. లైక్ కుడ్ యూ ప్లీజ్ అని, లేకపోతే మే ఐ రిక్వెస్ట్ అని, ఆర్ ఎల్స్ వెన్ యూ హ్యావ్ ఎ మూమెంట్ అని. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకళ్ళని ప్లీజ్ చేసి అడిగినంత మాత్రాన మీరు వీక్ అని కాదు. పొలైట్‌నెస్ ఈస్ నాట్ ఎ వీక్‌నెస్ అని అంటూ ఉంటారు. మీరు ఎంత క్లియర్‌గా, ఎంత పొలైట్‌గా కమ్యూనికేట్ చేస్తారో, అప్పుడే మీ ప్రొఫెషనల్ జర్నీ చాలా బావుంటుందనమాట. అండ్ అలాగే ఈమెయిల్స్‌లో ఇంకొక వర్డ్, ఈమెయిల్స్‌లో గానీ, లేకపోతే చాట్స్‌లో గానీ ఇంకొక వర్డ్ వింటూ ఉంటారు. కైండ్లీ అని చెప్పి. కైండ్లీ వర్డ్ అనేది సమ్‌టైమ్స్ ఓకే. బట్ సమ్‌టైమ్స్ ఏంటంటే కొంచెం పాసివ్ అగ్రెసివ్ ఉంటదనమాట. దాని బదులు మీరు కైండ్లీకి బదులు నేను చెప్పే వర్డ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ అని గానీ, లేకపోతే కుడ్ యూ ప్లీజ్ అని, ఐ రిక్వెస్ట్ యూ టు అని చెప్పి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం బెటర్ కైండ్లీ కంటే. అండ్ ఇప్పుడు ఐటీలో ఫాలో అప్స్, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు వేరొకరి మీద డిపెండ్ అవుతున్నప్పుడు ఫాలో అప్స్ ఈమెయిల్స్ అనేవి ఉంటాయి కదా, లేకపోతే మనము చాట్స్లో అయినా ఫాలో అప్ చేస్తూ ఉంటాం కదా, వాటికి ఎలాంటి ఫ్రేజెస్ యూస్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. జస్ట్ చెకింగ్ ఇన్ ఆన్ దిస్ అని చెప్పి, ఫాలోయింగ్ అప్ ఆన్ ద బిలో రిక్వెస్ట్ అని, లేకపోతే కుడ్ యూ షేర్ అండ్ అప్డేట్ అని చెప్పి. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫాలో అప్ ఈమెయిల్ ఎలా పెట్టాలి అని. గుర్తుపెట్టుకోండి, ఫాలో అప్స్ ఎప్పుడు రెస్పెక్ట్‌ఫుల్‌గానే ఉండాలి. ఇంటర్నల్‌గా మీరు ఎలా పెట్టుకున్నా పర్లేదు. కానీ క్లయింట్స్‌తో గానీ, సీనియర్ అసోసియేట్స్‌తో గానీ మాట్లాడేటప్పుడు ఇలా పెట్టండి. జస్ట్ ఫాలోయింగ్ అప్ ఆన్ ద రిక్వెస్ట్ బిలో. కెన్ యూ షేర్ యువర్ అప్డేట్ వెన్ పాసిబుల్ అని చెప్పి. మీరు పెట్టే ఫాలో అప్ ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటే మీకు రిప్లై అంత త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫాలో అప్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఈ ఫాలో అప్స్ ఎప్పుడైతే మీరు కరెక్ట్‌గా చేశారో ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్స్ అనేవి బలపడే అవకాశాలుంటాయి. నెక్స్ట్ వచ్చి ఓనర్‌షిప్స్ అండ్ క్లారిటీ వర్డ్స్ గురించి చెప్తాను. కొన్ని ఓనర్‌షిప్ ఫ్రేజెస్ ఉంటాయన్నమాట. అవేంటంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని, ఐ విల్ గెట్ బ్యాక్ బై ఈఓడి అని, లేకపోతే వి ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అని, లేకపోతే నెక్స్ట్ అప్డేట్ బై 4 పీఎం ఆర్ 5 పీఎం ఏదన్నా ఒక టైం. మీరు అవాయిడ్ చేయాల్సిన వర్డ్స్ కూడా చెప్తాను. నాట్ ష్యూర్, మేబీ, సమ్‌వన్ నీడ్స్ టు, ఇలాంటి వర్డ్స్ అనేవి అవాయిడ్ చేయండి. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, డిస్‌ప్లే చేస్తాను. సో, ఇప్పుడు మీకు ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ప్రొడక్షన్ ఇష్యూ వచ్చినప్పుడు నాట్ ష్యూర్ వై ద సర్వర్ క్రాష్డ్, టు బీ డిసైడెడ్, ఫిక్స్, సమ్‌వన్ చెక్ ఇలాంటి వర్డ్స్ అస్సలు యూజ్ చేయకండి. అది మీకే ప్రాబ్లమ్ అవుతదనమాట. దాని బదులు ప్రొఫెషనల్ వేలో ఇలా చెప్పండి. వి ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ ద సర్వర్ క్రాష్. ద టీమ్ ఈస్ వర్కింగ్ ఆన్ ఎ ఫిక్స్ అండ్ ఐ విల్ షేర్ ద నెక్స్ట్ అప్డేట్ బై 4 పీఎం అని చెప్పి. ఇది ప్రొఫెషనల్ వే. మీరు ఎప్పుడైతే ఇష్యూస్‌ని ఓన్ చేసుకుంటారో అది మీ రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది అక్కడ. కొన్ని కొన్ని సార్లు ఐటీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ అది మీ మంచికే అనమాట. అది మీకు మంచి ఆపర్చునిటీస్ అవుతాయి మీ టాలెంట్ చూపించుకోవడానికి. అండ్ అలాగే ఇప్పుడొచ్చి కాన్‌ఫ్లిక్ట్ రెడ్యూసింగ్ ఫ్రేజెస్ కూడా చెప్తాను. అంటే ఒకే సెంటెన్స్‌ని
ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు అనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. సో, దానివల్ల మీరు ఫర్దర్‌గా మీరు మెయిల్స్ పెట్టినా, చాట్ చేసినప్పుడైనా గానీ, మీరు ఇలా చెప్పండి. దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట. మీకేదన్నా రాంగ్ అనిపించిందనుకోండి, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పి డైరెక్ట్‌గా చెప్పేయొద్దు. దాన్ని ఇంకొకలాగా చెప్పొచ్చనమాట. అది ఎలా అంటే, దేర్ మైట్ బి ఏ గ్యాప్ హియర్ అని. అలాగే ఇంకొకటొచ్చి యూ మిస్‌అండర్‌స్టూడ్ అనే బదులు లెట్స్ అలైన్ ఆన్ దిస్ అని చెప్తే నీట్‌గా ఉంటుంది కదా కాస్త. అండ్ అలాగే ఎక్కువగా యూజ్ చేసేది ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ అని చెప్పి అలా చెప్పే బదులు అది కాస్త హార్ష్‌గా అనిపిస్తుంది కదా! అలా అనే బదులు జస్ట్ టు క్లారిఫై అని చెప్తే ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా దాన్ని తీసుకోగలుగుతారనమాట. అండ్ మీ మీద కూడా రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి. అలానే ఇవి ఎక్కువగా టీమ్స్‌లో చాటింగ్ చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటామనమాట. సో, దీనికి క్లియర్‌గా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకిప్పుడు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. యూ డిడ్ నాట్ ఫాలో ద స్పెసిఫికేషన్స్ ఫిక్స్ ఇట్ అని చెప్పి అంత హార్ష్‌గా చెప్పకూడదసలు. అది ప్రొఫెషనల్ కూడా కాదు. దాన్నే మీరు ఇంకాస్త నీట్‌గా ఎలా చెప్పొచ్చు అంటే, ఐ నోటీస్డ్ ద అవుట్‌పుట్ డిఫరెన్స్ ఫ్రమ్ ద స్పెసిఫికేషన్. కుడ్ వి రివ్యూ ఇట్ టుగెదర్ అని చెప్పి. ఇలా మీరేం చెప్పాలనుకుంటున్నారో హార్ష్‌గా చెప్పకుండా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా అండ్ ప్రొఫెషనల్‌గా చెప్పాలిలా. లైక్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి నార్మల్ అనమాట. కానీ మీరు యూజ్ చేసే వర్డ్స్ డిసైడ్ చేస్తవి. అవి రిజాల్వ్ చేయాలా? లేపోతే అవి మీ మీద ఎస్కలేట్ చేయాలా అని జెప్పి. సో, ఇప్పుడు వరకు నేను కవర్ చేసిన టాపిక్స్ ఉన్నాయి కదా! అవన్నిటిని కలిపి నేను మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దానివల్ల మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక సినారియో తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సినారియో ఏంటంటే ప్రొడక్షన్ ఇష్యూ ప్లస్ స్టేక్ హోల్డర్ ఎస్కలేషన్. సో, చూడండి నేనొక ఎగ్జాంపుల్ ఇచ్చాను బ్యాడ్ ఈమెయిల్‌కి. అసలు మెయిల్ ఎప్పుడు ఇలా షార్ట్‌కట్ వర్డ్స్‌లో యూజ్ చేయకూడదు. ఎఫ్‌వైవై అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సర్వర్ క్రాష్డ్ ఏఎస్ఏపీ ఫిక్స్ ఇట్ అని చెప్పి. సో, అదే విషయం మీరు చాలా నీట్‌గా మెయిల్ ఎలా పెట్టాలి అంటే, వి ఎన్కౌంటర్డ్ ఏ సర్వర్ క్రాష్ ఎఫెక్టింగ్ చెక్‌ఔట్. టీమ్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్. ఐ విల్ అప్డేట్ బై 3 పీఎం. మీన్‌వైల్ ప్లీజ్ ఇన్ఫార్మ్ సపోర్ట్ టీమ్ టు పాజ్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అని చెప్పి. ఇలా మీరు ప్రొఫెషనల్‌గా మెయిల్ పెడితే అవతల వాళ్ళకి కూడా అర్థమవుతుంది మీరేం చెప్పాలనుకుంటున్నారో. గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే క్లియర్ కమ్యూనికేషన్, మీ ఓనర్‌షిప్, మీరు యూజ్ చేసే వర్డ్స్ ప్రాపర్ వర్డింగ్ ఇవన్నీ కలిపితేనే మీరు ఐటీలో రెస్పెక్టెడ్ ప్రొఫెషనల్ అవుతారనమాట. సో, ఇప్పుడు ఈ వీడియో నుండి కీ టేక్ అవేస్ ఏంటో మీకొకసారి రిమైండ్ చేస్తాను. మీరు ఈ వీడియోలో షార్ట్‌కట్ వర్డ్స్ నేర్చుకున్నారు. ప్రొఫెషనల్ ఫ్రేజెస్ ఎలా యూజ్ చేయాలి, పొలైట్‌గా ఉండాలి అండ్ అలాగే కాన్ఫిడెంట్‌గా కూడా ఉండాలి. అవి తెలుసుకున్నారు. ఓనర్‌షిప్ అంటే ఏంటి, క్లారిటీ అంటే ఏంటి కూడా తెలిసింది కదా! అండ్ అలాగే కాన్‌ఫ్లిక్ట్ రిడక్షన్ వర్డ్స్, ఫ్రేజెస్ ఎలా యూజ్ చేయాలో కూడా అర్థమైంది కదా! అండ్ చివరగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, టెక్ స్కిల్స్ అనేవి మీ బేస్ అనమాట. కమ్యూనికేషన్ అనేది ఆ ఇంపాక్ట్‌ని మల్టిపుల్ చేస్తుంది. సో, ఇవి బాగా నేర్చుకుంటే మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు అండ్ మీరు ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడతారో మీకు అంతే రెస్పెక్ట్ తిరిగి వస్తుందనమాట. మీరు ముందు ముందు కెరియర్‌లో మీరు స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయక్కర్లేదు. మీరు అడగాలనుకున్నది అడగొచ్చు. దాన్నే కాస్త నీట్‌గా, మంచిగా ఎలా అడగాలో నేను ఈ వీడియోలో చెప్పానంతే. సో, యాహ్! మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్‌లో వీడియోస్ నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. దానివల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందనమాట. ఎవరైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కాస్త హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫర్ షూర్ నేను నెక్స్ట్ దాని రిలేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.